మన ఛానల్‌లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్‌లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డిసెంబర్ 17, 2021. ఈరోజు సమగ్ర శిక్ష ఏపీ వారి నుంచి మనకు ఒక మెసేజ్ రావటం జరిగింది. అదేంటంటే పిండిక్స్ Q1 సంబంధించి డిసెంబర్ 2021 Q1కి సంబంధించిన వివరాలను మనం ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట గూగుల్ ఫామ్లో. గతంలో మనం పిండిక్స్ ఫామ్స్ అన్నిటినీ మాన్యువల్గా ఫిల్ చేసి మనం ఎంఆర్సీకి అందజేసేవారమే. అయితే ఇప్పుడు గూగుల్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రైమరీ, యూపీ, హై స్కూల్లోని అందరూ ఉపాధ్యాయులు విడివిడిగా ఇండివిజువల్గా సొంతంగా ఈ గూగుల్ ఫామ్లు అనేది పిండిక్స్ సంబంధించిన సమాచారాన్ని నింపి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో ఆ గూగుల్ ఫామ్ లింక్ని ఓపెన్ చేసి ఏ విధంగా పిండిక్స్లో ఉన్న 11 రకాల అంశాలు ఉంటాయి మనకు తెలిసిందే. ఆ 11 రకాల అంశాలని ఏ విధంగా మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయాలనేది చూద్దాం. దానికి ముందుగా మనకి గూగుల్ ఫామ్ లింక్ మనకు వాట్సాప్లో వచ్చినా ఓకే, సేవ్ చేసుకుని మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అదేవిధంగా మన సైట్ gsrmax.in కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది లేటెస్ట్ అప్డేట్స్లో, లేదా టాప్లో కూడా మెయిన్ లింక్స్ దగ్గర కూడా నేను యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ పిండిక్స్ డిసెంబర్ 2021 ఫస్ట్ క్వార్టర్ గూగుల్ ఫామ్ లింక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోస్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి వివరంగా పిండిక్స్ ఫామ్లో ఎన్ని అయితే అంశాలు ఉంటాయో, ఏ పేజీలో ఏ వివరాలు ఉంటాయి, ఏ వివరాలు మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ పేజెస్ వారీగా, గూగుల్ ఫామ్ లింక్లో ఉన్న పేజెస్ వారీగా ఇక్కడ మీకు వివరాలు నేను అందించడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ మనం ముందే నోట్ చేసేసుకుని ఉంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట. లేదా మాన్యువల్ గూగుల్ ఫామ్ పిండిక్స్ ఫామ్ ఏదైనా అందుబాటులో ఉంటే దాన్ని ఫిల్ చేసుకుని కూడా మనం గూగుల్ ఫామ్లో మనం సబ్మిట్ చేయవచ్చు. ఇవన్నీ ఒకసారి మనం చూసుకున్న తర్వాత మనం అన్ని వివరాలు రెడీ చేసుకుని మనకి క్లిక్ చేయగానే మనకి గూగుల్ ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. మన మెయిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఇక్కడ యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి, నేమ్ ఆఫ్ ది టీచర్ ఎంటర్ చేయాలి, ట్రెజరీ కోడ్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మొదటి పేజీలో ఆ వివరాలు ఉంటాయి అన్నమాట. మన నేము, ట్రెజరీ కోడు, స్కూల్ యూడైస్ కోడు, ఆ డిస్టిక్, ఇవన్నీ ఉంటాయి. అవి మనం ఫిల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సెకండ్ పేజీలో టీచింగ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ విత్ సబ్జెక్ట్స్ ఉంటుంది, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది మనం ఎంటర్ చేయాలి. తర్వాత టీచింగ్ క్లాసెస్, ఏ క్లాసెస్ మనం టీచ్ చేస్తున్నాం అనేది టిక్ చేయాలి. తర్వాత ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అటెండెడ్ డ్యూరింగ్ లాస్ట్ 5 years, గత 5 సంవత్సరాల్లో మనకి ఇన్ సర్వీసింగ్ టీచర్స్ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎన్ని జరిగినాయో, ఎన్నిటికి మనం అటెండ్ అయ్యామో అంత అక్కడ నంబర్ వేయాలి. వేసిన తర్వాత మనకి బ్యాక్ నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఉంటుంది డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ పార్ట్ 1 ఉంటుంది అనమాట. డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ చిల్డ్రన్. ఇక్కడ మనకేంటంటే ప్రతి దాంట్లోనూ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అని. అవి 4 ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట, పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. లెవెల్ 1 అంటే ఫర్ నాట్ మీటింగ్ ది ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్. ఇక ప్రతిసారి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయను. ప్రతి సెక్షన్లోనూ 1 నుంచి 11 వరకు ఉన్న సెక్షన్లో మనకి 1, 2, 3, 4లు ఉంటాయి. 1 అంటే ఫర్ నాట్ మీటింగ్ ది, మనం ఆ విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ ఫర్ డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ డిజైన్ చేసుకోవడానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాం అనే దాంట్లో మనకి ఆ సెక్షన్స్ ఉంటాయి. వాడిచ్చిన సెక్షన్లో మనం బాగా ఒకటేని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అర్థం ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన స్టాండర్డ్స్, అనుకున్న స్టాండర్డ్స్ని రీచ్ కాకపోతే మనం ఒకటని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఓన్గా నిజాయితీగా ఫిల్ చేసుకోవాలని చెప్తారన్నమాట. మన గతంలో కూడా అదే చెప్తారు. అలా చేసుకోవాలి. మనకు మనం ఇచ్చే రేటింగే, మనం ఇచ్చుకునే రేటింగే. అదే ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటామంటే ఫర్ అప్రోచింగ్ ది ఎక్స్పెక్టెడ్, మనం అప్రోచ్ అవుతున్నట్లయితే సెకండ్.
తర్వాత మూడోది ఏంటంటే ఫర్ అప్రోచింగ్ ది ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్. మనం ఎక్స్పెక్ట్ చేసిన స్టాండర్డ్స్ని అప్రోచ్ అయితే దానికి మనం 3 అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ బియాండ్ ది ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్, మనం ఎక్స్పెక్ట్ చేసిన స్టాండర్డ్స్ మించి మన పర్ఫార్మెన్స్ ఉన్నట్లయితే 4 అని సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ప్లానింగ్ ఫర్ డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అని ఉంది కదా. దాంట్లో మొట్టమొదటిది ఏంటి, యూజెస్ టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ రెలవెంట్ డాక్యుమెంట్స్ వైల్ ప్లానింగ్. ప్లాన్ చేసుకునేటప్పుడు మనం టెక్స్ట్ బుక్స్, అదర్ రెలవెంట్ డాక్యుమెంట్స్ మనం యూజ్ చేస్తున్నామా లేదా, ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయకి మనం రీచ్ అవుతాం. అంటే ఫర్ అప్రోచింగ్ ది ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్ అనమాట. అప్రోచింగ్ అయిపోతాం మనం, ఖచ్చితంగా అది స్టాండర్డ్ని అప్రోచ్ అవుతాం. కాబట్టి అది థర్డ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇంకా ఎక్కువ చేసినట్లయితే ఎవరైనా సరే బి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన టెక్స్ట్ బుక్స్, రిలవెంట్ డాక్యుమెంట్స్ యూజ్ చేయకుండా ఎవరు కూడా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా యూజెస్ రికార్డ్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మనం రికార్డ్ చేసి ఉంటాం కదా, వాళ్ళందరి పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకుని మనం ప్లాన్ చేసుకుంటున్నామా లేదా, అది మనకి ఎక్స్పెక్టేషన్స్, మన స్టాండర్డ్స్ మీట్ అవ్వకపోతే 1, మీట్ అవుతున్నట్లయితే 2, మీట్ అయినట్లయితే 3, అనుకున్న దానికన్నా ఎక్కువ స్టాండర్డ్స్ ఉంటే, ఎక్కువ రీచ్ అయినట్లయితే 4 అనమాట. ఇట్లా మనం ప్రతి ఒక్కటి మనం ఆ రేటింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లాన్స్ ఫర్ ఎంగేజింగ్ చిల్డ్రన్స్ ఇన్ లెర్నింగ్ యాక్టివిటీస్. విద్యార్థులు లెర్నింగ్ యాక్టివిటీస్లో మనం ఎంగేజ్ అయ్యేటట్లు చూస్తున్నామా లేదా. కలెక్ట్స్ అండ్ ప్రిపేర్ రిలవెంట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. మనం రిలవెంట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కలెక్ట్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటున్నామా లేదా. ఇట్లా మనం ఏ రేటింగ్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది మనకి మనం ఇచ్చుకునే రేటింగ్. ఇక్కడ అబ్జర్వేషన్ మనకి ఏమన్నా ఉంటే రాసుకోవచ్చు. ఐ షుడ్ ఇంప్రూవ్, ఏదో ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీఎల్ఎం నేను సరిగ్గా చేయట్లేదు, అప్రోచ్ అవుతున్నాను అనుకోండి, ఇది సెకండ్ రేటింగ్ ఇచ్చుకున్నాను అనుకోండి. ఐ మస్ట్ ఇంప్రూవ్ కలెక్ట్స్ అండ్ ప్రిపేర్స్ రిలవెంట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ స్టాండర్డ్ అని పెట్టేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. తర్వాత ఇట్లా మనం ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ PS2 వచ్చింది, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. ఇక్కడ దీంట్లో కూడా మనకి 4 రేటింగ్లు ఉంటాయి. ఇక్కడ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కంటెంట్ అండర్స్టాండింగ్ చేసుకోవటంలో మనకున్న స్టాండర్డ్స్, అదేవిధంగా మనకు కంటెంట్ మీద ఉన్న నాలెడ్జ్ గురించి అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో కూడా మనం ఇట్లా మొత్తం ప్రతి ఒక్కటి చదువుకుని రేటింగ్ ఇచ్చుకోవాలి. ఏదో ఒక నేను ఎగ్జాంపుల్కి నేను చూపిస్తున్నాను ఇక్కడ రేటింగ్. ఇక్కడ రేటింగ్ ఇచ్చేసుకుని మనకి అబ్జర్వేషన్స్ కూడా రాసుకోవాలి, లేదంటే రాయకపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత PS3 స్ట్రాటజీస్ ఫర్ ఫెసిలిటేటింగ్ లెర్నింగ్. ఇది ఆల్రెడీ మన వెబ్సైట్లో పోస్ట్లో ప్రతి ఒక్క సెక్షన్ 1 to 11 సెక్షన్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను, అక్కడ రాసి ఉన్నాము. అది మీరు ఒకసారి మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈజీగా చూడండి, ఈజీగా మనకి మీరు గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు అనమాట. ఇక ఇది థర్డ్లో ఏంటంటే ఎనేబిలింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. మనకి అభ్యసన చేసే వాతావరణాన్ని, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ని మనం ఎనేబుల్ చేస్తాం, కరెక్ట్గా మేనేజ్ చేసుకునేటట్లు అవకాశం ఉంటుందా లేదా. ఇలా దీంట్లో ఉంటాయి అన్నమాట చాలా. యూజెస్ అవైలబుల్ స్పేస్ ఇన్ ది క్లాస్ రూమ్ అండ్ స్కూల్ అడెక్వెట్లీ. స్కూల్లో ఉన్న పరిసర ప్రాంతాలు కానీ, మనకి క్లాస్ రూమ్లో ఉన్న స్పేస్ కానీ మనం కరెక్ట్గా వాడుకుంటున్నామా లేదా. మెయింటెనెన్స్ క్లీన్లెస్ అండ్ సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్, డిస్ప్లేస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇది ఆటోమేటిక్గా మనం గతంలో ఫిల్ చేసినాయి కాబట్టి అన్నీ తెలిసిపోతుంటాయి. ఒక ఇది PS3లోనే మనకి ఎక్కువ సెక్షన్స్లో మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్కే ఇక్కడ రేటింగ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఇట్లా రేటింగ్ ఇచ్చుకుంటూ మనం ఆ సెక్షన్లో మన స్టాండర్డ్స్ని రేటింగ్ ఇచ్చుకుంటూ మనం నెక్స్ట్ ఫామ్కి వెళ్ళిపోవటమే. ఇక్కడ చూడండి, లెర్నింగ్ స్ట్రాటజీస్ అండ్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉంది. PS3లోనే మరలా మనకి రెండోది కూడా ఉంది కింద. వీటిని కూడా మనం మొత్తం ఇక్కడ చూడండి, యూజ్ డిఫరెంట్ రీసోర్స్ మెటీరియల్స్ లైక్ టీచర్ గైడ్, సోర్స్ బుక్, ICT. మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది వాడుతున్నామా లేదా టీచింగ్లో. అదర్ దాన్ టెక్స్ట్ బుక్ ఫర్ ఎఫెక్టివ్ ట్రాన్సాక్షన్.
ఎఫెక్టివ్‌గా మనం బోధించడానికి, బోధన మనం స్టూడెంట్స్‌కి రీచ్ అవ్వటానికి ఇంకేమన్నా టెక్స్ట్ బుక్ కాకుండా వాడుతున్నామా లేదా? బాగా వాడుతున్నట్లయితే మనకి ఎక్స్‌పెక్టేషన్స్ కన్నా ఎక్కువగా 4, రీచ్ అయినట్టయితే 3, రీచ్ అవుతున్నట్లయితే 2 అసలు వాడకపోతే మనకి 1 అనమాట పూర్‌గా ఉంటే. ఇట్లా మనం ప్రతిదానికి రేటింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి పక్కన స్క్రోల్ చేస్తే మొబైల్‌లో మనం మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ మనం మొబైల్‌లోనే ఫిల్ చేస్తాం కాబట్టి, ఇక్కడ మనం చక్కగా స్క్రోల్ చేస్తే ఫోర్త్ రేటింగ్ కూడా మనకు కనపడుతూ ఉంటుందనమాట. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్‌కి సంబంధించి చిల్డ్రన్స్ పట్ల పేషెంట్‌గా వింటున్నామా లేదా? సింపుల్ లాంగ్వేజ్ వాడుతున్నామా లేదా? యూజెస్ హోమ్ లాంగ్వేజ్ ఆఫ్ చిల్డ్రన్ వేర్ ఎవర్ నీడెడ్. విద్యార్థుల యొక్క ఇంటి భాష మనం వాడుతున్నామా లేదా? డెమాన్‌స్ట్రేట్ లేబుల్ రేటింగ్. మనం లేబుల్ రేటింగ్‌ని మనకు అర్థమయ్యేటట్టు రాసి డెమాన్‌స్ట్రేట్ చేస్తున్నామా లేదా? తర్వాత ఎగ్జిబిట్స్ చేస్తున్నామా లేదా? ఎగ్జిబిట్స్ కన్సర్న్ అంటే విద్యార్థుల పట్ల దయ, కేర్ అయన్నీ చూపిస్తున్నామా లేదా? వీటన్నిటికి మనం రేటింగ్ ఇచ్చుకుంటూ మనం ప్రతిదీ వెళ్ళిపోవాలనమాట. ప్రతి ఒక్క సెక్షన్‌ని. తర్వాత అసెస్మెంట్ అండ్ ఫీడ్‌బ్యాక్. మనకు మనం అసెస్మెంట్ చేసుకొని ఫీడ్‌బ్యాక్ చేసుకోవటం అనమాట. ఈటిలో కూడా మనకి ఉన్నయన్నీ మెయింటైన్ స్టూడెంట్ ప్రొఫైల్ ఆఫ్ లెర్నింగ్ అండ్ పెర్ఫార్మెన్స్. అంటే మనం డిఫరెంట్ టెస్ట్స్ పెడతా ఉంటాం. అసైన్‌మెంట్స్, రిటన్ ఎగ్జామ్స్, తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్, రిటన్ వర్క్స్. ఆ రికార్డ్స్ అన్నీ మనం విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన రికార్డులు మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది. నేను ఒక్కో దాంట్లో ఒక్కోటి ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటూ వస్తున్నాననమాట. షేర్ చిల్డ్రన్ ప్రోగ్రెస్ విత్ పేరెంట్స్ అండ్ ఎస్ఎంసీ మెంబర్స్‌గా మనం షేర్ చేస్తున్నామా? మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా మనం షేర్ చేస్తామనమాట. ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి మనం షేర్ చేసి, ఆ సెక్షన్‌లో అబ్జర్వేషన్ ఏమన్నా అడిగితే, అబ్జర్వేషన్ మనం ఫిల్ చేసి నెక్స్ట్ మీదకెళ్ళిపోతే, నెక్స్ట్ అపెండిక్స్ థర్డ్ అపెండిక్సే ఎక్కువ అంశాలుంటాయనమాట. థర్డ్ సెక్షన్‌లో ఎక్కువ అంశాలుంటాయి. దాంట్లో పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇవ్వాల్సినవి కూడా ఎక్కువ ఉంటాయి. అవి మనం జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్. మనం స్టూడెంట్స్‌కి మనకి ఏదైనా ఎక్కువ రిలేషన్ గురించి ఎక్కువ అడిగేది ఇది. రెస్పెక్ట్ అండ్ కేర్. ఈజీలీ అప్రోచ్ అవుతున్నామా లేదా? వితౌట్ ఫియర్ అండ్ హెసిటేషన్. స్టూడెంట్స్ మనని, మనం కూడా. తర్వాత రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్ స్టూడెంట్ కంట్రిబ్యూషన్. మనకి ఏదన్నా ఉన్నట్లయితే ప్రతి దాంట్లో అది మనం రికగ్నైజ్ చేసి అప్రిషియేషన్ చేస్తున్నామా లేదా? ఇక్కడ ఈ విధంగా మనకి మొత్తం రేటింగ్ ఇచ్చుకుని నెక్స్ట్‌కి వెళ్ళిపోవాలి. అబ్జర్వేషన్ రాయాలి ఉంటే, లేదంటే వదిలేసి. ఇక్కడ రిలేషన్‌షిప్ విత్ కొలీగ్స్ అనమాట. మనం కొలీగ్స్‌ని రెస్పెక్ట్ చేస్తున్నామా లేదా? అప్రిషియేట్ చేస్తున్నామా లేదా? కోఆపరేట్ చేస్తున్నామా లేదా? స్కూల్ యాక్టివిటీస్‌లో. ఇట్లా అన్ని రకాలుగా ఉంటాయి. దాంట్లో మనం చేస్తున్న పనితీరు ప్రకారంగా మనం ఇండికేటర్ ఇచ్చుకోవటమే అనమాట. ఈ తర్వాత పేరెంట్స్ అండ్ కమ్యూనిటీతో మనకి రిలేషన్స్ ఎలా ఉన్నాయి? నేను ఎగ్జాంపుల్స్ పెడుతున్నానండి. అది తర్వాత మనం మార్చుకోవచ్చు. తర్వాత పేరెంట్స్ అండ్ కమ్యూనిటీలో మనం ఇన్వాల్వ్ అవుతున్నామా లేదా? కమ్యూనిటీ ఫర్ ఆర్గనైజింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్‌లో స్కూల్‌లో జరుగుతున్నప్పుడు మనం మెంబర్స్ ఆఫ్ ది కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేస్తున్నామా లేదా? అలాగే మనం పార్టిసిపేట్ చేస్తున్నామా లేదా కమ్యూనిటీ యాక్టివిటీలో? కల్చరల్ గానీ, సోషల్ ప్రోగ్రామ్‌లో గానీ, ఇలాంటిది. ఇది నేను పూర్ అనుకున్నాను అనుకోండి, సెకండ్, థర్డ్ లేదా రీచ్ అయితే అట్లా. ఇది నెక్స్ట్ మనం రేటింగ్ ఇచ్చుకుని మళ్ళీ నెక్స్ట్‌కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్‌కి వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ మనకి నెక్స్ట్ సెక్షన్ మనకు ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్. మన ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కోసం మనం సెల్ఫ్ స్టడీ పార్టిసిపేషన్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్‌లో మనం పార్టిసిపేట్ చేస్తున్నామా? ఇక్కడున్న క్వెషన్స్‌ని బట్టి ఇక్కడ సెక్షన్ మనం రేటింగ్ ఇచ్చేసుకుని, మనం చదువుకుని క్లియర్‌గా దాన్ని బట్టి రేటింగ్ ఇచ్చేసుకుని, నేనిక ఏ సెక్షన్ ఓపెన్ చేసినా ఇదే అనమాట. ఆ సెక్షన్‌లో ఉన్న అంశాల్లో మన స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనే దగ్గర నుంచి అనే దాన్ని బట్టి 1-4 వరకు రేటింగ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ 7th పేజ్ అయిపోయింది. మొత్తం 11 పేజెస్ ఉంటాయన్నమాట ఈ గూగుల్ ఫామ్‌లో. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత స్కూల్ డెవలప్‌మెంట్ సంబంధించి మనం పార్టిసిపేట్ చేస్తున్నామా? మనం ఆర్గనైజ్ చేస్తున్నామా? మన పార్టిసిపేషన్ ఎంత అనేది దీంట్లో క్వెషన్స్ ఉంటాయి. మన ఎస్ఎంసీ మీటింగ్స్‌లో గానీ, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నామా? అసెంబ్లీ గానీ, కల్చరల్ గానీ, స్పోర్ట్స్ గానీ. తర్వాత స్కూల్ యాక్టివిటీస్‌లో మనం అందరూ కోఆపరేట్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నామా? గార్డెనింగ్ గానీ, హెల్త్ గానీ, హైజీన్ గానీ, మిడ్ డే మీల్స్ గానీ, ఇలాంటి మిడ్ డే మీల్స్‌కి అందరూ 4 పెట్టేసుకోవచ్చు. అందరు టీచర్స్‌ని మనం ఇన్వాల్వ్ చేసేసారు కదా! అది మాత్రం అందరం 4 పెట్టుకోవచ్చు. చక్కగా ఎటువంటి
హెజిటేషన్ లేకుండా. ఈ విధంగా 8థ్ పేజ్ కంప్లీట్ అయిపోతుంది. 10థ్ పేజ్‌లో టీచర్ అటెండెన్స్. మన అటెండెన్స్‌కి సంబంధించి అనమాట. రెగ్యులర్‌గా అటెండ్ అవుతున్నామా లేదా? అరైవ్స్ అండ్ లీవ్ ది స్కూల్ అట్ ది సేమ్ టైమ్. ఇది ఎవరికైనా మనకు ఖచ్చితంగా 3 గాని, 4 గాని ఉంటుంది అందరికి. ప్రతి దాంట్లో ఇక్కడ మీకు అబ్జర్వేషన్ ఇఫ్ అని ఉంటుంది. అది మీకు ఉంటే రాయొచ్చు, లేకపోతే వదిలేయొచ్చు అనమాట. నెక్స్ట్ పేజ్ 9. పేజ్ 9లో ఇక్కడ మనకి టీచర్ ప్లీజ్ రైట్ హియర్. ఇక్కడ డిస్క్రిప్టివ్ అసెస్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ బేస్డ్ ఆన్ ది అసెస్మెంట్ ఆఫ్ ది అపెండిక్స్ ప్రిపేర్ ఎ సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ హైలైటింగ్ ది పాయింట్స్ దట్ యూ ఫీల్ సాటిస్ఫైయింగ్ అండ్ ది ఏరియాస్ ఇన్ విచ్ యూ నీడ్ హెల్ప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఇప్పటిదాకా మనం ఫిల్ చేసాం కదా, వాటిని అసెస్మెంట్ చేసుకున్నాం కదా, మనం 1 నుంచి 4 వరకు రేటింగ్స్ ఇచ్చి వాటి ప్రకారం మనం సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్మెంట్ ఇక్కడ రాయాలన్నమాట. ఏంటంటే మనం ఏ పాయింట్స్లో హైలైట్ చేస్తూ రాయాలి. మనం ఎక్కడ సాటిస్ఫై అయ్యాము, ఏ సెక్షన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెక్షన్, అట్లా మనకి సెక్షన్స్ అన్నీ మనకి ఉన్నాయి కదా, ఏ సెక్షన్లో సాటిస్ఫై అయ్యాం, ఏ సెక్షన్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంసి మీటింగ్స్, ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇట్లా మన అందరం యాక్టివ్గా కొంతమంది పాల్గొలేం. అక్కడ మనం ఇంప్రూవ్ కావాలి. ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ మనకి ఎక్కువగా లేవనుకోండి, అక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇట్లా మనం ఎక్కడ సాటిస్ఫై అయ్యాం, ఎక్కడ సాటిస్ఫై కాలేదు అనుకుంటూ ఇంప్రూవ్మెంట్ కావాలి అనేది మనం సొంతంగా ఇక్కడ టైప్ చేసి రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఇక్కడ హెడ్ మాస్టర్స్ రైటింగ్ ఇక్కడ రాయాలన్నమాట. బేస్డ్ ఆన్ ది ప్రొఫైల్ ఎమర్జింగ్ ఫ్రమ్ ది టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ యువర్ ఓన్ అబ్జర్వేషన్ ప్రిపేర్ ఏ రిపోర్ట్ ఆన్ టీచర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది స్పెసిఫిక్ స్టాండర్డ్స్. మనకు పెండిక్స్లో ఏదైతే స్టాండర్డ్స్ ఇప్పుడు చూసామో ఆ స్టాండర్డ్స్ మనం ఫిల్ చేయటం మనకి ఎలా ఉంది, మనం అబ్జర్వ్ చేసిన రిపోర్ట్ ఏంటి అనేది, అలాగే దాన్ని బట్టి యాక్షన్ ప్లాన్ ఏం తీసుకోవాలి, వాళ్ళని ఎవరైతే తక్కువ పర్ఫార్మెన్స్ ఉందో ఆ స్టాండర్డ్స్లో ఇంప్రూవ్ చేయడానికి ఏమి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అనేది హెడ్ మాస్టర్ గారి రిపోర్టు ఇక్కడ మనమే టైప్ చేసి, అంటే ఆయనకి క్లియర్గా ఆయన వెరిఫై చేయాలి, మనకి ఇవ్వాలి. ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది అన్నమాట. ఇది మాన్యువల్ ఫామ్ మనకు అందుబాటులో ఉంటే చక్కగా ఒకటి ఫిల్ చేసుకుని ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ఓపెన్ చేసేసి నేను మాన్యువల్ ఫామ్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. గతంలో ఉన్నాయి లేదా మన గ్రూప్లో ఆల్రెడీ వచ్చినాయి. నేను మన సైట్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకుని మనం దాన్ని కొంచెం స్టడీ చేసుకుని మొత్తం ప్రిపేర్ చేసుకుని ఈ గూగుల్ ఫామ్ని మనం డిసెంబర్ నెలాఖరికల్లా ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.